ఒకరినొకరు అర్థం చేసుకున్నామని వెళ్ళారు, కానీ అక్కడ కూడా చనిపోయారు. అసలు దీనికి ఆగదా ఇదంతా? ఇది ఖచ్చితంగా ఒక భారతదేశంలో రైతు బిడ్డ రైతు కూలి అందరూ కూడా తీవ్రంగా ఖండించాలి చర్య. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఏదో కొత్తగా పెళ్ళి అయిపోయి ఏదో స్విట్జర్లాండ్లో ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసుకుని తను నేవీ అధికారం ఆల్రెడీ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఇన్సిడెంట్. వాళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళకపోతే తనకి జాబ్ లేదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్కి కాశ్మీర్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రజలు భారతదేశంలో అదొక సెక్యూర్ కంట్రీ వెళ్ళిన తర్వాత ఒక భార్య ముందల పిల్లల ముందల మీరు కొత్తగా ఏదైనా జంట గురించి మాట్లాడుతున్నారు. అది కాదండి, 20-25 మంది ఇంకా బుద్ధుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. కానీ వాళ్ళ యొక్క మగవాళ్ళ యొక్క మర్మాంగ అవయవాల్ని పరిశీలించి మరి వాళ్ళని హింసించడం అనేది తీవ్ర అమానుషంగా దీన్ని మనం ఖండించాలి. 100% భారతదేశ ప్రజలు దీన్ని బాగా ఖండిస్తూ ఉన్నారు. ప్రతీకార చర్య ఖచ్చితంగా తీర్చుకోవాలని చెప్పేసి మేము భారత ప్రభుత్వాన్ని మేము కొడతా ఉన్నాం. ఒక భారతీయ పౌరుడిగా మా రక్తం ఉడిగిపోగుతూ ఉంది. అంటే మనం ఎప్పుడు చూసినా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన మీద దాడి చేస్తున్నారు. మన వాళ్ళు అంటే మన ఎంత జాలితో ఉండి వాళ్ళు కూడా మనలాగే మనుషులను వదిలేయడం వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారంటారా? ఏమంటే ఒకే విషయం చెబుతున్నా, మనం 10 కేజీలు బియ్యం వండితే మనం సగం బియ్యం వండిన తర్వాత పొంగిన తర్వాత పోతుంది, కొంచెం 4 బియ్యం పోతాయి, పోనీ అని చెప్పి వదిలేస్తున్నాం. సరే మంచి బియ్యం అవుతుంది అని చెప్పేసి కొద్ది వేస్ట్ బియ్యం అవుతుందని చెప్పి మనం వేస్తున్నాం. ఇదే కనుక వీళ్ళు చేతగాలని కూడా తీవ్ర ప్రతీకార చర్యతో అది చివరిగా వాళ్ళు అనుభవించాల్సి వస్తే అనుభవిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది కండిషన్లో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆల్రెడీ కేబినెట్ మీటింగ్ చేశారు. దాని కండిషన్లో ఆల్రెడీ ప్రతి చర్య తీసుకుంటున్నారు. ఆగడం కాదండి, చర్య ప్రతిగా ఎలాగాలండి? ఎంతమంది కొంతమంది జనాభా ఉంటే ఇప్పుడు మనం రూపాయి బియ్యం ఉంటే పావుల బియ్యం వాళ్ళు వచ్చి మనం ఈ విధంగా చేస్తుంటే పోనీలే అని చెప్పేసి బతకాలి మనం కోరుకుంటున్నాం. వాళ్ళు బతకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక భారతదేశం కనుక ఎలా కనుక ప్రతీకార చర్య తీసుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళు అనిపిస్తారు. అది ప్రపంచం చూస్తుంది. అది వాళ్ళ యొక్క ఏమంటే ఒకటే విషయం అండి, వాళ్ళు స్వేచ్ఛ స్వతంత్రం దాని కండిషన్లో స్వేచ్ఛ వాళ్ళు పరిపాలించుకోవాలి. వాళ్ళకి అది లేక ఈరోజు భారతదేశంలో ఎన్నో మంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మహేంద్ర సచిన్ కానివ్వండి లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎంతోమంది సీఈఓలు ప్రపంచానికి సేవలు అందిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఉగ్రవాద సేవలు అందిస్తున్నారు. ఇది ఆల్రెడీ ప్రపంచం గమనిస్తూ ఉంది. దీని కండిషన్లో భారతదేశం అభివృద్ధి పడడం ఉపగ్రహం దేశం ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళు ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారు. దానికని చేయడం చెప్తే వాళ్ళు ఖచ్చితంగా భారతదేశాన్ని చూసేంత దమ్ము కూడా వాళ్ళకి లేదు. మనం కనుక 2 కళ్ళు రెప్ప కనుక ఎగరేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎగిరిపోతారని చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నాను. ఖచ్చితంగా చేయాల్సింది, ఆల్రెడీ రిక్రూట్మెంట్ చేయాల్సిందే. ఆల్రెడీ కొంతమంది మేధావులు చెబుతున్నారు రిక్రూట్మెంట్ చేయాల్సిందే. దాని విషయంలో మేము త్వరగా ఖండిస్తున్నాం. దీని కండిషన్లో అమిత్ షా గారు కానీ ప్రధాని మోడీ గారు కానీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానీ తీవ్రంగా చర్యలు తీసుకోవాలి. దీని విషయంలో రూపాయికి 10 రూపాయలు ప్రతీకారం తీసుకోకపోతే ఈ రోజున 100 కానీ 130 కోట్ల భారతీయులు అయితే మటుకు ఆశగా ఎదురు చూస్తారని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మనకు తెలిసి కొంతమంది ఉగ్రవాదులు వచ్చారని ఉంది, మనకు తెలియకుండా ఇంకెంతమంది వచ్చి ఉంటారు అనుకోవచ్చు. అది ఇంటెలిజెన్స్ చూపించాలి, ఆ ప్రతిభను చూపించాలి, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలి, ఐబీని అని వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి నేను కోరుకున్నాను. ఆల్రెడీ చాలా మంది మేధావులు నేషనల్ ఛానల్లో ఇంటర్న్యూస్ ఛానల్లో 1,80,000 మంది ఆల్రెడీ రిక్రూట్మెంట్ ఉందని చెప్పి చెబుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. మాలాంటి చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఇటువంటి హైదరాబాద్లో జాబుల కోసం ఎదురు చూస్తున్న విద్యావంతులు అడుగుతున్నారు. ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి నేను విద్యావంతులు ఆల్రెడీ వేదికని ఒకటే విషయం చెబుతున్నాను. కానీ ఈ యొక్క తీవ్రమైనటువంటి అమానవీయ చర్యను మేము ఖండిస్తామని చెప్పి మేము తెలియపరుస్తాను. చాలా అంటే చాలాగా ప్రతీకార చర్య తీసుకోవాలి. భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వాళ్ళు దరిదాపుకు ఉండకూడదు చేయాల్సినటువంటి ప్రతిగా మనం తీసుకోవాలి. ఇప్పుడు దాకా భారతదేశంలో అంటే ఏదో సౌమ్యపరంగా ఉంటారని చెప్పేసి అనుకున్నారు. ఒక్కసారి వాళ్ళు కన్నెర్ర చేస్తే భస్మం అయిపోతారని చెప్పేసి ఈరోజు మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళ సపోర్ట్గా ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ వచ్చుకొని సౌత్ ఇండియాలో అన్ని అఖిలపక్ష పార్టీలు కూడా ఆల్రెడీ బీజేపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ అంటారు కాదండి, కేంద్ర ప్రభుత్వానికి ప్రాంతీయ పార్టీ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను.